జై బోలో గణేష్ మహారాజ్కి జై. అమ్మయ్య, ఎక్కడ ఈసారి గణపతి నవరాత్రుల్లో పూజ చేయకుండా స్వామివారిని సాగనంపుతారో అని తెగ బాధపడిపోయాను. కానీ దేవుని దయ వల్ల స్వామివారిని 11వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉండటం వల్ల నాకైతే ఈరోజు 10వ రోజు స్వామివారి పూజలో పాల్గొనే అదృష్టం అయితే వచ్చింది. సో ఇంకా మార్నింగ్ లేవగానే రేపు 11వ రోజు కూర్చుందాం అనుకుంటే హడావిడి అయిపోతుంది. అలానే రేపు లడ్డూ పాట అలానే ఊరేగింపు కార్యక్రమం ఉంది కాబట్టి ఈ హడావిడిలో మనం పూజా కార్యక్రమం అనేది చేయలేము. ఈరోజు 10వ రోజు, ఈరోజు మనమైతే పూజా కార్యక్రమం చేసేద్దామని అన్నారు. ఇంకా ఆలయ అర్చకులను సంప్రదించేసి మేమైతే ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పాము. వెంటనే ఆయన సరే అన్నారు. ఇంకా గణపతి పూజా కార్యక్రమం అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. గణపతి నవరాత్రులు చేసుకోగలిగితే ఇంకా నేను ఏ పండుగైనా ప్రశాంతంగా చేయగలుగుతాను. సో ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు అలానే పులిహోర నైవేద్యంగా తీసుకొని వచ్చాను. ఆలయ అర్చకులు స్వామివారికి నేను తీసుకొచ్చినటువంటి నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతి అనేది ఇచ్చేసి మాకు కూడా పూజా దంపతులందరికీ కూడా ప్రసాదం అనేది పంచారు. సో తీర్థ ప్రసాదాలు అయితే తీసుకొని స్వామివారి పూజా కార్యక్రమం చాలా బాగా చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి స్వామివారి విగ్రహం ఎంత ముద్దుగా అందంగా ఉందో. రేపైతే 11వ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.